చూడు మేడం, ఈ బుష్ కూతురు దిక్కుమాలి కాదు. మీ అబ్బాయి లవ్ చేశానన్నాడు, చేసుకోమన్నాను. తాలి కడతానన్నాడు, కట్టుకోమన్నాను. ఇప్పుడు మీరు వెళ్ళి పొండి అంటున్నారు, వెళ్ళిపోతాము. రాలోడు మనకేమి లోటు. రష్యాలో రబ్బర్ ఫ్యాక్టరీ, సిడ్నీలో సిమెంట్ ఫ్యాక్టరీ, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ, అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగ్లు వండుకున్నాయి. వెళ్ళి దర్జాగా బతుకుదాం. కమన్ 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 కమన్. మీరు ఆగండి బాబు, ఆ దరిద్రాన్ని పోని. వాట్ డు యు మీన్? మేము దరిద్రులమా? రష్యాలో 2 లేదు 3 లేదు ఉండవా? అమ్మా, దీవించాల్సిన దాన్ని తిడతా ఎందుకు? అది కాదు బాబు, వాళ్ళ కులం ఏమిటో గోత్రం ఏమిటో. ఈ రోజుల్లో కులాలు గోత్రాలు ఏంటమ్మా? సుధా నేను ఇలాగ పెళ్లి చేసుకుని వచ్చాం. అప్పుడేమో అడిగావా? నాకు న్యాయం, తమ్ముడుకో న్యాయమనా? ఏదో వాళ్ళు ఇష్టపడారు, పెళ్లి చేసుకున్నారు. తప్పే ఉంది? రే, అమ్మ అలాగే ఉంటుంది, అమ్మాయిని తీసుకుని లోపలికి. అసలు అది కాదు బాబు. నువ్వే మాట్లాడుకుంటా తరా. ఏమన్నా ఉష్ గారా? నా పేరు ఉష్ కాదు, బుష్ బుష్. ఉష్ ఏదో ఒకటి రండి. ఎక్కడికే? ఇంటిలోకే. ఇది హిల్లా, నేను పాక అనుకున్నానే. వారిని అబ్బా, లంకంత కంపెనీకి పాకలా కనిపించిందంటరా? యా, శ్రీలంకలో మా పని వాళ్ళు ఇలాంటి పాకల్లోనే ఉంటారు. హిమన్, ఇది కాయ్. వంగకాయ వంగకాయ. ఐ సీ. చూసి రారా. ఎక్కడికి? ఇంట్లోకి రా. మేము రాము. రామా? రాము. నిజంగానే రామా? నిజంగానే రాము. అయితే లంక పొగ. ఓకే, పోతాము. మల్లెపూలు బుట్టు ఇంకోట బొత్తుగా చల్లాలి. అబ్బాయి గారు, ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా? అత్తర బెత్తరేదవా? కొత్త మీద కొట్టానే తొత్తర 3 ఏళ్ళు పడతావు. ఎల్లికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా, ఈ అగరత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగెచ్చండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు, మీరు అర్థమానం శోభనం సంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి, నేనేమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం కదా ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టుందండి. నేను అమ్ముకునేలాగా, మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే, శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పాని అట్టుకోతాను. అలాగేనండి. ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి. ఈ పాని అట్టుకెళ్ళి. ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే, ఎచ్చగా ఉంటేనే తప్పగా. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటి నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిదండవా? 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు, తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక, పాపం మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. అలాగేనండి, ఉడుపు పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసహ్యంగా? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం, నీ గది, నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు, అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని, ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏండే, ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? చూసుకోండి, నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పేస్తే మీ చెప్పు చూడని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. పదండి, సింగపూర్ షిఫ్ట్ అయిపోదాం. ఆడెవరున్నారు? అదేంటే మన ఓహమ్మ ఫాదర్ బుస్ ఉన్నాడు కదా, వెరీ రిచ్ మ్యాన్. బాబా, ఈ ఫిగర్ ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఇది నువ్వు బుస్సు కదా? బుష్ అప్పుడు ఎప్పుడు తుష్. మరి ఈ గెటప్ ఏంటి అయ్యా? తమరికి బొంబాయి బాంబు కేసులతో కోతంత కనెక్షన్ ఏమైనా ఉందా? మారు వేసంలో తిరుగుతున్నారు? మారు వేసం అంటే ఇదే మన అసలు వేసం. మొన్న వేసింది మారు వేసం. అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా? సింగపూరా? అదెక్కడుంది? అదేంటండి మీది సింగరాయకొండ. అంటే అమెరికాలో 60 అంతస్తుల బిల్డింగు, దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ కొట్టమన్నారు. గ్యాసా? దేనికి? పేదింటి పిల్ల అంటే మీరు చేసుకోరని
గొప్పింటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారు వేసలేంచి అబద్ధాలు చెప్పించాడు. సింగరాయి కొండలో తమరి పోస్ట్ ఏంటి బాబు? రాములోడు గుడి ఉంది కదా, ఆ గుడి ముందు మొదటి 3 మెట్లు మనయే. అంటే తమరు ఏముంది, ముష్టివాణి తల్లి ధర్మం చేయండి బాబో అదనమాట. వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పయ్యా, ఎంత మోసం చేసావరా. ఈ బ్యాడ్ టైమెంట్ సిస్టర్ మనకేమో ఫ్లాప్ మీద ఫ్లాప్ పడిపోతుంది, కాళ్ళేమో హిట్ మీద హిట్ కొడుతుంది. ఇదే దానికి ఆఖరి హిట్. ఏంటి ఆఖరి హిట్? జస్ట్ ఇప్పుడే కదా చిలక గోరింకల్లాగా కలకోలం వర్దిల్లంటి అందించా. చిలక గోరింక ఎప్పుడు కలవన్నయ్య. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేంటారు కదా మావా. బాబు 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటి అల్లుడు 1 సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1,000కి 1 సున్నా నువ్వేగా చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉంది. అమ్మ మేనలుడు, నాది నాకే కొట్టావా? ఒరిసేలో తడి సొల్లు కబుర్లా పొడిలోంచి పని చేయండి. మధ్యాహ్నం నుంచి మిరప తోటలో కలుపు తీయాలా? ఏంటమ్మా రాజకుమారి, ఏంటి ఇంటర్వెల్ తీసుకున్నావా? ఆ కూకునేదేదో పంపు సెట్లోకి వెళ్ళి కూక. నేను వెనకమాల వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకంటే నాకేం వద్దులే. ఇదిగో, నువ్వు వద్దన ఉంటే నేను ఎండిందో చచ్చిపోతాను. నువ్వు ఇంకటి ఎండితే నేను లవ్ అవుతాను తెలుసా? ఏటో మరీ మగవాటు పెట్టేస్తున్నావు. సరే బేగిరా. ఇది ఆడంగులు ఒళ్ళు దాచుకోకుండా శుభ్రంగా పని చేయండి. నేను పంపు సెట్ దగ్గర వెళ్ళి మోటార్ ఆన్ చేసి వస్తాను. ఏంటో భయ పంపు చెట్టు దగ్గర వెళ్తావా? అరే మోటార్ ఆన్ చేద్దారని. అబ్బాయి గారు ఎక్కడ? అబ్బాయి గారు ఎందుకురా? అదే ఈ పంపు చెట్టు సంగతే ఆ అబ్బాయి గారు చెవిని వేద్దామని. అరే నీ పళ్ళకో దండ పెడతాను, ఆ పని మాత్రం చేయకురా. అయితే 50 కొట్టు. గుణపం కింద పడే. ఏంటలా కొడుతున్నావు? నువ్వెక్కడ కొట్టమన్నా? నేను కొట్టబోతు దెబ్బలు కాదు, డబ్బులు. డబ్బులా? నన్ను నీడితే దమ్మిడి లేదు. నీకు అంతగా కావాలనుకుంటే అబ్బాయి గారి చేతి కొట్టిస్తాను. నువ్వు వెళ్ళి గుండు కొట్టుకొచ్చే. గుండె ఎందుకురా? చెవిలో పడే. నేను అడిగింది పళ్ళు కాదు, చెప్పు. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళు వెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మా నాన్న? అయ్యి బాబాయ్ బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది. చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పీసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంత ఎత్తున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదండి, నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. వారి నా చేపల్లో ముళ్ళు
మా అమ్మ అంటే ఎంత భక్తిరా, ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యా. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గీంచుకుందామని ఏరైనా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళు అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వేని నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. నువ్వేట్రా వచ్చావు? కానూరు పెళ్లికి వెళ్ళండి కదండి, అమ్మగారు అమ్మన్నారండి. సరే వస్తున్నాను పద. పెళ్ళికొడుకు వస్తున్నా రావే. నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి. ఓసిన సద్దన్నంలో ఆవకాయ పత్త ఎంత అందంగా ఉన్నావే.